వెస్ట్ బెంగాల్ దీని మీద ఎంత చర్చ ఇచ్చినా అబ్బా ఇంతుందా అని అనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో డిస్కషన్ చేయడానికి పెద్దగా ఏం వస్తలేదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే ఒకటి నడుస్తుంది. ఏంది చెప్పాలా, ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడ ఓటేస్తే అక్కడ ఎలక్షన్ తిరిగిపోతుంది. ఎవడన్నా హిందూ గురించి మాట్లాడుతుండా, హిందూ ఐక్యత గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు లేదు. చూడనీయనికే వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నేను కాదని అంటలేను. నేను భారతీయ జనతా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అగర్ నువ్వు పాత గిరీష్ ఉంటే ప్రతిరోజు నేను చిట్టా తీసుకొని మాట్లాడుతుండే, వెస్ట్ బెంగాల్ మీద మాట్లాడుతుంది. వెనకడికి నేను వెస్ట్ బెంగాల్ని 3 భాగాలుగా డివైడ్ చేయాలా అని చెప్పింది ఎవడు? చిత్రగుప్తుల 1.5 year 2 years కింద చెప్పింది మేము. ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడతలేము. ఎందుకనంటే ఇది ఎట్లునే తెలుసా, ఎత్తుకొట్టుకొని ఏ రాయి అయితే ఏంది అని అనేది. సరే, ఇప్పుడు మనం జరా భారత్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మొత్తము ముస్లిం పోలరైజేషన్ మీద డిపెండ్ అయినాయి ఫ్రెండ్స్, కంప్లీట్గా. ఎట్లా అని చెప్పి మాట్లాడితే ఒక పొలిటికల్ మోనోపొలీ, ఇది జర జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇది. ఒక పొలిటికల్ మోనోపొలీ ఎవరి చేతిలో ఉన్నది? మోనోపొలీ మొత్తం ముస్లిం ఓట్లలో ఉన్నది. రూలింగ్ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో సడన్గా ఒక క్రిటికల్ థ్రెట్ ఫేస్ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఈ క్రైసిస్ ఏంది అని చెప్పి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఏదో పీక్ కట్టలు కడుతున్నది అనేది ఏం లేదు. ఇక్కడ ప్రెషర్ ఏడికైనా బిల్డ్ అవుతున్నది అని అంటే ఏదైతే ముస్లిం ఓటు బ్యాంక్ ఆమె కంచుకోట రాయి అని అనుకున్నదో ఆ రాయే ఇలా పటాపంచలైంది. ఆ ముస్లిం ఓటు బ్యాంకే చీలిక తీసుకొస్తున్నది. ముస్లిం ఓటు బ్యాంక్ బెంగాల్లో చీలిందని అంటే ఖచ్చితంగా టీఎంసీ పార్టీల చీలికలు వస్తాయి. ఎట్లా కంప్లీట్గా ఎలక్ట్రల్ షిఫ్ట్ ఇట్లా మనం తీసుకొని చూస్తే 1951 నుంచి 2024 ప్రొజెక్షన్స్ ఆర్ 2026 ప్రొజెక్షన్స్ వరకు తీసుకొని చూస్తే ముస్లిం పాపులేషన్ ఎంత ఉండే? 19.4% ఉండేనట. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ మైనారిటీని మేనేజ్ చేసి భారత్లో సర్కార్ నడిపించుకుంది, బెంగాల్లో సర్కార్ నడిపించుకుంది 1951లో. బట్ అది అంచెలంచెలుగా ఈ 19% మైనారిటీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నది చూడు, ఈ ఓటు బ్యాంకు క్రమక్రమంగా ఎంతవరకు పోయింది? 30 నుంచి 33% దాకా పోయింది. అంటే ఎంత డెమోగ్రఫిక్ చేంజ్ అయింది, ఈ డెమోగ్రఫిక్ చేంజ్ పొలిటికల్ బిహేవియర్ని ఏ రకంగా మారుస్తుంది అనేది ఒక కీలకమైన అంశం. అండ్ రాబోయే ఫ్యూచర్ గవర్నమెంట్కి ఫ్యూచర్ ఎవరు? ఈ 30 to 33% ఆఫ్ ది ముస్లిం ఓటు బ్యాంక్, మైనారిటీ ఓటు బ్యాంక్ దూరం మాట. గట్టిగా పచ్చిగా నిష్పక్షపాతంగా క్లారిటీగా మాట్లాడుకుందాం. 30 to 33% ముస్లిం ఓటు బ్యాంక్. దశాబ్దాల వారీగా ఏం జరిగింది అని అంటే కాంగ్రెస్ హయాం నుంచి సిపిఐఎం హయాం వరకు, నుంచి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ వరకు, నాటి నుంచి నేటి వరకు ఏమైందనంటే ముస్లిం ఓటు బ్యాంక్ అనే ఒక మెటీరియల్ని పాస్ చేస్తూ వచ్చిండ్రు. ఈ డబ్బల నుంచి సిపిఐఎం తెచ్చుకుంది 1970లో, ఈ డబ్బల నుంచి టీఎంసీ తెచ్చుకున్నది మళ్ళీ 2010లో. ఈడ కీలకమైనడు ఎవడున్నాడు? కానీ ముస్లిం ఓటు బ్యాంకే ఉన్నాడు. మేజర్ పొలిటికల్ పవర్స్ మొత్తం ఎవరి చేతులలో ఉన్నాయి? ముస్లింల చేతిలోనే ఉన్నాయి. సో మైనారిటీ అపీస్మెంట్ చెయ్యకపోతే ఇక్కడ కాంగ్రెస్ కానీ, మధ్యలో ఉన్న సిపిఐఎం కానీ, ఆకాడికి వస్తే తృణమూల్ కాంగ్రెస్ కానీ బెంగాల్లో గెలవగలుగుతాయా? గెలవలేవు. ఇది ఎప్పుడు తెలిసి వచ్చింది మనకు? సందేశ్ గల్లీ డెమోగ్రఫిక్ చేంజ్ అయినప్పుడు తెలిసి వచ్చింది. సిబిఐ ఆఫీసర్లని గెరావ్ చేసినప్పుడు మనకు తెలిసి వచ్చింది. ఈడీ అఫీషియల్స్ని దర్యాప్తు చేయకుండా ఆపినప్పుడు తెలిసి వచ్చింది. మొన్న ఎస్ఐఆర్ చేసేటప్పుడు మాల్దాల జ్యుడిషియల్ ఆఫీసర్లను నిర్బంధం చేసినప్పుడు తెలిసి వచ్చింది. కాశ్మీరీ జెనోసైడ్ అయినప్పుడు ఏ హిందువులు ఇవ్వలే, మోప్లా రైట్స్ అయినప్పుడు ఏ హిందువులు ఇవ్వలే, నోకాలి రైట్స్ అయినప్పుడు ఎవడు ఇవ్వలే, భహింసాలు అయినప్పుడు కూడా తెలంగాణలో ఎవడు ఇవ్వలే. గాఢ నిద్రలు ఉంటారు, మీరు పడుకోవాలా. కుంభకర్ణుడు అన్న తిండికి లేస్తాడు, మీరు దానికి కూడా లేవరు. ఆడ తెల్లయి వస్తే అది పినాయిలా పాలా కూడా మనం చూడం. అంతే కదా, చాక్పత్ వేసుకొని గోల్డెన్ ఛాయ్ వేసుకున్నామని చెప్పి ఉస్మానియా బిస్కెట్ ముంచుకొని తింటాం మనం. హిందూ ఆ స్టేజ్లో ఉన్నాడు. అయితే ఏమైంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, కాంగ్రెస్ ఫౌండేషన్గా అక్కడ మనం తీసుకొని మాట్లాడితే 1950s నుంచి 1970 మధ్యలో ఏం జరిగిందని చెప్పి మాట్లాడితే, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురానికి ప్రయత్నం చేసిందా? హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి తీసుకొని వచ్చి నిన్ను నియంత్రించడానికి ప్రయత్నం చేసింది. కానీ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అని ఎప్పుడన్నా తీసుకొని వచ్చిందా? ఇస్లామిక్ మ్యారేజ్ లాస్ అని చెప్పి ఏమన్నా తీసుకొని వచ్చిందా?
యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి మనం ముచ్చట చేసిందా? ఇంకా దరిద్రం దండయాత్ర ఎప్పుడు తెలుసా? నీ ఇన్స్టిట్యూషన్స్ని కూడా కంట్రోల్ చేసింది కాంగ్రెస్. ఇవాళ పెద్ద పెద్దగా మాట్లాడతారు, నన్ను బత్తాయి అని అంటారు, కానీ మళ్ళీ వెనకటికి జరిగిన పంచాయతీల గురించి అట్లీస్ట్ ఈ ప్రభుత్వం నిలదీసి కొన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎవరికి నువ్వు సమాధానం చెప్తావు అనేదే నా ప్రశ్న. నా పొద్దున లేచినప్పటి నుంచి నడుపుతున్న చిట్టా. ఇన్స్టిట్యూషనల్ కంట్రోల్ కాడికి వస్తే నీ మందిరాలు ఎవరి చేతులు ఉన్నాయి? ప్రభుత్వాల చేతులలో ఉన్నాయి. వాడి మస్జిద్లు ఎవరి చేతులలో ఉన్నాయి? వాని చేతులలో ఉన్నాయి. వాని మస్జిద్లను వాని ఆస్తులను కాపాడుకోనికే వానికి ఒక స్పెషలైజ్డ్ చట్టం ఉన్నది, వక్ఫ్ యాక్ట్ అని. ఈ ఎండోమెంట్ యాక్ట్ కూడా నీకు కూడా ఉన్నది కదా గిరీష్ అని అంటే, ఎండోమెంట్ యాక్ట్లా 90,000 ఎకరాల దేవాదాయ శాఖ భూములు ఉంటే అందులో నుంచి 25 నుంచి 30% కబ్జాలకు గురైపోయినాయి, బియాండ్ రిపేరబుల్ డ్యామేజ్ అని చెప్పి నేను మాట్లాడలే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాటలబ్బా. కేవలం నేను ఒక రాష్ట్రం గురించే మాట్లాడుతున్నా. దేశవ్యాప్తంగా ఏందో ఒకసారి నువ్వు ఆలోచించు. ముల్లాలకు మౌల్వీలకు గౌరవ వేతనం ఇచ్చింది కాంగ్రెస్. ధూపదీప నైవేద్యాలకు ఏనాడన్నా నోసుకునేయా నా దేవాలయాలు? 30% ట్యాక్స్ నా దేవాలయాలు కడితే అందులో 31 భాగం అనుకో 30% ఆఫ్ ది స్టేక్ మైనారిటీలకు ఇచ్చిర్రు. వామేరే భారత్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మనం ఎన్నో డిస్కషన్ చేసుకోలే. ఈ సర్కార్లను మనం ఎన్నో నిలదీయలే. ఈ అపీజ్మెంట్ ఏదైతే ఉంది చూడు, ఆ అపీజ్మెంట్ పోయి సింపతి అయిపోయింది. సింపతి పోయి ఎంపతి అయిపోయింది. ఇక పార్టీషన్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఇది కాంగ్రెస్ జమానా. కాంగ్రెస్ చేసింది ఇది. 1970 నుంచి 2000 వరకు బెంగాల్ ఎవరు ఉండపా? సిపిఐఎం ఉండే. వీళ్ళు ఏం చేసిర్రు? వీళ్ళైతే భూములు ముస్లిమ్స్లకు ఇచ్చేసారు. వాడు ఏడికైనా వచ్చిండు పక్కకు పెట్టు. ఇందిరాగాంధీ గారు కూడా అక్కడ నుంచి వచ్చిన శరణార్థులకు ఇక్కడ ఇచ్చేసారు. మనోడా వేరోడా కూడా చూడలే. దాని తర్వాత సిపిఎం ఎంటర్ అయిన తర్వాత సిపిఎం ప్రభుత్వ హయాంలా వాళ్ళైతే ఇంకా ముస్లింలకు భూములే అంట కట్టేసారు. ఏడుకాడికి ఎకరాల భూములు అంటే వాళ్ళకి ఇక డైరెక్ట్గా ఆర్థికంగా సెట్ అయిపోయారు కదా. బట్ హిందువులు ఏమైనరు? వలసదారులు అయినరు. ట్యాక్స్ ఎవడు కడతాడు? హిందువు కడతాడు. చొరబాటు ఎప్పుడైనా చేసిండా హిందువు? చేయలే. ఆడు హక్కు కోసం ఆడు కొట్లాడితే ఆడు మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది. చొరబాటుదారులు ఎందుకు ఎలగొట్టాలా, మానవత్వం ఏమైంది అని చెప్పి మాట్లాడతారు. కానీ నా భారత్లల్లా మళ్ళీ నా హిందువుల పరిస్థితి ఏంది అని అంటే, నువ్వు ఫస్ట్ బ్రాహ్మణుడివా, నువ్వు ఫస్ట్ బీసీవా, నువ్వు ఎస్సీ ఎస్టీవా, ఫస్ట్ అది చెప్తేనే నీ హక్కుల గురించి మాట్లాడతాం అని చెప్పిర్రా ఓ హిందూ. ఇది నిలువెత్తు నిదర్శనం వెస్ట్ బెంగాల్. 1989 కల్చరల్ షీల్డింగ్ అని మనం తీసుకొని చూస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ రకంగా దీన్ని మాడిఫై చేసి మొఘల్ సల్తనత్ ఇది భారతదేశమా లేదా బాబర్ దేశమా అని చెప్పి బాబర్ని కొనియాడుతూ నా భరతుణ్ణి ఏ రకంగా మాట్లాడారు. నా శ్రీరాముడు గురించి ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ద్రౌపది వస్త్రహరణ ఒక్కసారి జరిగితేనే మహాభారత్ జరిగింది. బట్ ఈ నయా భారత్లో హిందువుల వస్త్రాధరణ ఏమంటారు మన ఇది అంటారు కదా, ఇది జరుగుతూనే ఉన్నది. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సెకండ్ బ్రదర్. పాలసీ షిఫ్ట్ నడిచింది. మైనారిటీ అపీజ్మెంట్ జరుగుతూనే ఉన్నది. టీఎంసీ కన్సల్టేషన్ కూడా నువ్వు తీసుకొని చూస్తే 2010లో 3 ప్యాకేజీలు ఇచ్చింది మమతా బెనర్జీ. ఫస్ట్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఏంటనంటే ఇమాంలకు మౌలానాలకు మంచిగా నిండుగా కూసోబెట్టి మేవాలు తినిపించింది. సెకండు ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ చేసింది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. థర్డు బొందలగడ్డల మీద మూలలు కొట్టిరు చూడు, ఏంది తెలుసా అది? 2006 నుంచి 2011 వరకు టీఎంసీ 35 కులాలు ఏవైతే ఉంటాయి చూడు, ముస్లిం కులాలు, వాటిని ఓబీసీ కేటగిరీ కులాలు ఏ మతంలో ఉన్నాయి రావే, ఏ ధర్మంలో ఉన్నాయి రావే? హిందూ ధర్మంలో ఉన్నాయి. కరెక్టా రాంగ్? 35 మందిని ఓబీసీ కేటగిరీలో పెట్టింది ఎవరు? మమతా బెనర్జీ. ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ నేను ఇప్పటిదాకా మాట్లాడిందే మీకు చెప్తున్నా. ఎట్లా చూడండి, కాంగ్రెస్ వచ్చింది, వాళ్లకు లీగల్గా రిలీజియస్ రైట్స్ మీవే, షరియా చలానే కా చలాలో భయ్, సౌలత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మే హే అని చెప్పింది. వాళ్ళ మెకానిజం కంట్రోల్ చేసుకోనికే వక్ఫులు ఇచ్చింది, యూసీసీని డిలే చేసింది, సింపతి పెంచింది. సిపిఐఎం వచ్చిన తర్వాత
భూములు వంచి ఎకనామిక్ అప్లిఫ్ట్ ఇచ్చింది. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి మన టెక్స్ట్ బుక్ సెన్సర్షిపే చేసి పడేసింది ఏడికాడికి. దాని తర్వాత వాళ్ళ ఓటు మీద డిపెండ్ అయ్యి వాళ్ళకు బాగా అత్యంత నమ్మకస్తులు కానికే లాయాలిటీ బేస్ చేసుకోనికే వాళ్ళకు సిపిఐఎం అనేటోళ్ళు నమ్మకస్తులు అయిపోయారు. తర్వాత మమతా బెనర్జీ టీఎంసీ ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేషన్ చేసి ఓబీసీ కోటాలకు పెంచి ఇంకా సన్నిహితమైంది. ఎస్ఐఆర్ చేయనిస్తలేదని అంటే మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, ఏడుదాకా పోయినాము అనండి. ఇది ఓబీసీ కోటా ఎక్స్పాన్షన్ కూడా నువ్వు తీసుకొని చూస్తే 34 ముస్లిం కమ్యూనిటీస్ని ఓబీసీ కేటగిరీలో పెట్టిరనంటే ఏ హిందూ వెస్ట్ బెంగాల్ ఏందిరా ఇప్పుడు నేను చెప్పేది విన్నారనుకో నెక్స్ట్ చిట్టా రేపు ఏ రకంగా ఉంటుందో నీ ముంగడి చెప్తున్నా. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కోల్కతా హైకోర్టు 2024లో చెప్పినా ఈ ప్రస్తావన మనం మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ ఇట్ హెస్ బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ బేసిస్ టుడే. ఉర్దూ లాంగ్వేజ్ స్టేటస్ ఎంతమంది ఉన్నారా ముస్లింలు? సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ చేసిరు అంటే ఎంత ప్రేమ చూడు. గంపగుత్తగా ఓట్లు పడతాయి కాబట్టి. ట్యాక్స్ కడుతున్న ఈ దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పెట్టుకునే ఒక ఇక నేను ఏం మాట్లాడాలి నోసుకునే పరిస్థితి లేదు. ఇక మన బ్రాహ్మణులది పండితులది ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వాళ్ళ జీవన ఎట్లున్నదో దేవాలయాలలో మనం ఇక చెప్దాం. అయితే ఈడ నువ్వు నేనేం చేయలే, వీళ్ళ దాంట్లో వీళ్ళనే ఒక ఫ్రాక్చర్ వచ్చింది. ఈ 70 సంవత్సరాల కథ వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఫ్రాక్చర్ వచ్చింది. ఎట్లా అనంటే ఎట్లా అని చెప్పి మాట్లాడితే 3 పార్టీలు వచ్చినాయి. ఎలా? ఈ ముస్లిం ఫ్రంట్లనే, ఈ ముస్లిం ఓటు బ్యాంక్లనే. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అని ఐఎస్ఎఫ్, అబ్బాస్ సిద్దికి దీని ఫౌండర్, 2021లో ఎంటర్ ది డ్రాగన్. దాని తర్వాత ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో. ఇంకొకటి ఆమ్ జనతా అని చెప్పి పార్టీ ఒకటి వచ్చింది, ఏజేయూపీ అని అంటారు. ఆమ్ జనతా ఉనాయన్ పార్టీ అని చెప్పి ఒకటి వచ్చింది. ఎవరు దీనికి? హుమాయూన్ కబీర్. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ అందుకే అమ్మో వాళ్ళమ్మో వాళ్ళయ్యో అని చెప్పి గుద్దుకొని చేస్తున్నారు. వెనకటికి ఎట్లుండే కన్సాలిడేటెడ్ ఓటు ఉండే, డైరెక్ట్ ఓటు వేయగానే టీఎంసీకి గెలిచే గవర్నమెంట్ ఫామ్ చేసే. ఇప్పుడేమో ఈ ఓటర్ బ్లాక్ మోడల్ అనేది ఓట్లు చీలబట్టే. ఇండిపెండెంట్ ముస్లిం పార్టీలు మమతా బెనర్జీకి ఎందుకు ఇచ్చుడు? మేము ముఖ్యమంత్రి కూడా కావచ్చు కదా, ఇదేందుకు గిరీష్ కొత్తగా చెప్పినావు, మేము ముఖ్యమంత్రి కావచ్చు కదా. దే ఆర్ లీవరేజింగ్ ద ఓట్ పార్. తృణమూల్ కాంగ్రెస్ పర్రెల్ వాసే. ఎట్లా పర్రెల్ వాస్తుంది గిరీష్? ముఖ్యమంత్రి అని అన్నావు అని అంటే ఈ ముస్లిం డెమోగ్రఫిక్ ఏదైతే మమతా బెనర్జీ భయపడుతున్న చూడు, సుమారు ఈ ముస్లిం ఓటు బ్యాంకు 50 నుంచి 60 కాన్స్టిట్యుయెన్సీలలో ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఎంత? 50 నుంచి 60 అంటే నీ గెలుపుని నీ ఓటమిని డిసైడ్ చేసేది ఇదే కదా. ఈడ చీలిక జరిగిందో, ఈ పాటు ఎంఐఎం తీసుకున్నా, ఈ పాటు హుమాయూన్ కబీర్ తీసుకున్నా, అబ్బాస్ సిద్దికి ఈడ తీసుకున్నా, గెలిచేది ఎవరు? నేను పేరు చెప్పలే. ఒక పార్టీకి ఎడ్జ్ వస్తుంది. సో వెస్ట్ బెంగాల్లో ఒక ట్రాన్సిషనల్ షిఫ్ట్ నడుస్తున్నది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా నేను ఒక ధమ్కీ ఇచ్చిండు, రే ఇది కొన్ని రోజులే, దీని తర్వాత మీకు ఇక మామూలుగా ఉండదు. అయితే ఇప్పటిదాకా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని, నా ఎక్స్పీరియన్స్ దృష్టిలోనే పెట్టుకొని నేను మోదీ గారు కూడా ఒక మాట చెప్తున్నా. నేను మీ సేవకుడినే, మీరు ప్రధాన సేవకుడు కాబట్టి మేము మీ సేవకుడు. యు ఆర్ మై ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో, రైట్? సో నేనేం చెప్తున్నా, చూరన్లు ఇయ్యకూర్రి మాకు చూరన్లు వద్దు. పీక్ కట్టలు కడతా, గోపురు కట్టలు పెడతా, ఇవి వద్దు మాకు. మాకు కావాల్సింది యాక్షన్స్ కావాలి. యాక్షన్సే కావాలా. ఎలక్షన్ల తర్వాత చూస్తాం మోదీ హేతో మున్కిన్ హేనా లేకపోతే మోదీ హేతో ముసీబత్ హేనా అని అనేది డిఫైన్ చేసి చూస్తాం. సో ఇవాళ వీళ్ళ పంచాయతీ ఫ్రాక్చర్ అయింది ఫ్రెండ్స్. ఈ ఓటు బ్యాంక్, ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దీంతో వీళ్ళ ఫ్రాక్చర్ వచ్చింది 3 చీలికలతో. ఇక్కడ కన్సాలిడేటెడ్ ఓట్ ఇస్తుంది, బట్ హిందువులకు చూరనిస్తే అనేది ఒక పెద్ద క్రైటీరియా అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద క్రైటీరియా అవుతుంది. ఎందుకు చెప్పాలన్నా, సేమ్ ప్యాటర్న్ 4 దిశలలో నడుస్తున్నది. ఎక్కడెక్కడ?
ఉత్తరప్రదేశ్లో కూడా ముస్లిం పాపులేషన్ పెరుగుతున్నది, ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతున్నది. నువ్వు వేరే వేరే జాగాలలో చూసినావు, సంబల్, మన ఇంకొకటి ఏది ఎక్సెట్రా ప్లేస్లలో ఇవన్నీ కనబడ్డాయి మనకు రామజన్మనవమి సెలబ్రేషన్స్లో. పంజాబ్లో క్రిస్టియన్ డెమోగ్రఫిక్ చేంజ్, డ్రగ్ అడిక్ట్స్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, ఈ డెమోగ్రఫిక్ చేంజ్ కనబడ్డది. ఇప్పుడు ప్యాటర్న్ చూడండి. వెస్ట్ బెంగాల్లో ఒక పంచాయతీ, ఓకే, వెస్ట్ బెంగాల్లో ఒక పంచాయతీ. దీని నెక్స్ట్ ఇంపాక్ట్ ఏడ కనబడేటట్టుంది నీకు? ఉత్తరప్రదేశ్లో కనబడేటట్టుంది. ఉత్తరప్రదేశ్లో అనంటే ఢిల్లీ కా ద్వార్ కहाँ से निकलता है? ఉత్తరప్రదేశ్ से निकलता है. వెస్ట్ బెంగాల్ చేతులకి దాటిపోతే నార్త్ ఈస్ట్ మొత్తం కట్ అయిపోతుంది. నార్త్ ఈస్ట్ మనకు కట్ అయింది అని అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి మనకి ఎంత ఎడ్జ్ పోతుంది ఈ ఏరియా, ఈ సముద్రం దగ్గర మొత్తం ఏరియా దగ్గర. భారత్ యొక్క కెపాసిటీ ఏమవుతుంది అనేది చూడండి, జర క్యాపబిలిటీ ఏమవుతుంది అని ఒకసారి చూడండి. ఉత్తరప్రదేశ్ని ఎందుకు గెలుకుతారు అని అంటే ఢిల్లీ ఆడికనే డిసైడ్ అవుతుంది, బికాస్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ సీట్స్ దట్ ఉత్తరప్రదేశ్ హ్యాస్. నెక్స్ట్ ఏడా మన బార్డర్ స్టేట్ పంజాబ్ స్ట్రాటజిక్ వస్తుర్రు, క్రిస్టియన్ మిషనరీస్ డామినేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మణిపూర్లో క్రిస్టియన్ మిషనరీసు ఎక్సెట్రా నీకు అందరు కనబడుతున్నారు ఎక్స్ట్రీమ్ నార్త్లో, ఎక్స్ట్రీమ్ ఈస్ట్లో. పంజాబ్ చాలా ఎఫెక్ట్ అవుతున్నది. ఒక క్రిస్టియన్ ఐలాండ్ కావాలని చెప్పి మాట్లాడుతున్నది అమెరికా. సౌత్ ఈజ్ ఆల్సో నాట్ ఫేవరబుల్గా ఏం లేదు. తమిళనాడులో మనం చూస్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు. దరిద్రం ఏంది తెలుసా ఫ్రెండ్స్ తమిళనాడులో? నేను మళ్ళీ బీసీని కాకపోతే దానికంటే ముందు హిందువుని. ఒక్క బ్రాహ్మణుడికి ఒక టికెట్ ఇవ్వలేరా? ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఏ పార్టీ టికెట్ ఇవ్వలే, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకసారి చూడండి మీరు. మళ్ళీ బటేంగేతో కటేంగే అయినా మన స్లోగన్లు. మనం లోపలేమున్నాం, బయట ఏం మాట్లాడుతున్నాం అని అనేది చాలా కీలకం. ఈ పొలిటికల్ ల్యాబొరేటరీలా బెంగాల్ ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబొరేటరీ అవుతున్నది. ఈడ ఎక్స్పెరిమెంట్కి ఇట్లా సక్సెస్ అయితే ఇది సేమ్ ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ పొలిటికల్ ల్యాబొరేటరీలా నువ్వేడదాకున్నావు, నీ ఆలోచన ఏడదాకున్నది. టెస్టింగ్ గ్రౌండ్ ఇలా వెస్ట్ బెంగాల్. భారత భవిష్యత్తు అండ్ భారత ఎన్నికల భవిష్యత్తు డిసైడ్ చేసేది, అప్కమింగ్ ఎలక్షన్స్ని కంప్లీట్గా డిసైడ్ చేసేది వెస్ట్ బెంగాల్. ఈ డీలిమిటేషన్, మహిళా బిల్, ఇది అది ఇవన్నీ మనల్ని డైవర్ట్ చేయనీకే. నువ్వు అప్రమత్తంగా ఉన్నన్ని రోజులు చాలా సేఫ్గా ఉంటావు, లేకపోతే అనుభవిస్తావు. భారత్ మాతాకి జై.